ఇప్పటికీ చాలామంది మగవాళ్ళు బిడ్డ పుట్టే ప్రక్రియలో వాళ్ళ పాత్ర జస్ట్ కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంది అనుకుంటారు. సో డాక్టర్ మౌనిక, మగవారి స్పర్మ్ బలంగా లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడంలోనే కాదు, ప్రెగ్నెన్సీ నిలవడంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? మగవాళ్ళలో అండి, వాళ్ళ కణాల నంబరు కదలికనే కాదు ఇంపార్టెంట్, ఆ కణాలలో ఉన్న డిఎన్ఏ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఒక పిండం తయారైనప్పుడు గుడ్డు కణం కలయిక వల్ల హాఫ్ క్రోమోజోమ్ సెట్స్ అంటే జీన్స్ సగం గుడ్డు నుంచి సగం కణం నుంచి వస్తున్నాయి. అందుకనే మన కణంలో ఉన్న జీన్స్ లేదా డిఎన్ఏ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంది అనుకోండి, తయారైన పిండం రేపు అతుక్కున్న ప్రెగ్నెన్సీ ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీలో అది నిలవకపోవడము, అబార్షన్ అవ్వడము, లేదా రేపు పుట్టిన తర్వాత పిల్లల్లో ఏదన్నా వ్యాధులు, ఆటిజం లేదా ఈ క్యాన్సర్ ప్రాబ్లమ్లు ఇవన్నీ కూడా ఎక్కువ చూసే ప్రమాదం ఉండొచ్చు. అసలు ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్కి రీజన్స్ ఏంటి డాక్టర్? ఒకటి ముఖ్యంగా వయసు అండి. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో మనం డిఎన్ఏ బ్రేక్స్ ఎక్కువగా చూస్తాము. సెకండ్ వచ్చేసి మనకు ఉన్న వాతావరణంలో కాలుష్యం, పొల్యూషన్ కావచ్చు, లేదా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కానీ దానివల్ల కూడా మనం చూస్తుంటాము. అండ్ థర్డ్ వచ్చేసి మన జీవన శైలి అండి. అంటే లైఫ్ స్టైల్లో మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయట్లేదు, కూర్చొనే ఉంటున్నాము, అధిక బరువు ప్రాబ్లమ్స్ కానీ, స్మోకింగ్, డ్రింకింగ్, ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు. సో డాక్టర్, అసలు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎలా టెస్ట్ చేయించుకోవచ్చు? దీనికి ఒక టెక్నాలజీ ఉందండి, ఏఐ బేస్డ్ సిమెన్ అనలైజర్. ఒకటే టైంలో ఆల్మోస్ట్ 3000 కణాలని కంప్యూటర్ ఇమేజ్ చేసి వాటి స్ట్రక్చర్ ఎలా ఉంది అవన్నీ తెలుసుకొని మనకు రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఏఐ బేస్డ్ సిమెన్ అనలైజర్లో మనకు రిపోర్ట్ రావడం చాలా తొందరగా వస్తుంది. అండ్ రెండు వచ్చేసి మనకు రిపోర్ట్ ఎర్రర్ వచ్చే లేదా తప్పు ఉండే అవకాశాలు చాలా తక్కువ, ఆల్మోస్ట్ నిల్ ఉంటాయి. అండ్ ఎక్కువ రిలయబిలిటీ అండి, మనం నమ్మచ్చు ఈ రిపోర్ట్. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి కలగట్లేదు అన్న వెంటనే భర్త భార్య ఇద్దరూ కలిసి పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఇద్దరు భాగస్వాములు.